హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చుక్కకూరతోని ఇలా పచ్చడి నూరి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక ముద్ద ఎగస్ట్రానే తింటారు. ఒకసారి ట్రై చేయండి. ముందుగా కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కాక మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని గుప్పెడు పల్లీలు తీసుకొని అందులోనే ఫ్రై చేసుకోవాలి. రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలు మంచిగా ఫ్రై కాకపోతే పచ్చడి టేస్ట్ బాగుండదు, పచ్చి వాసన వస్తుంది. బాగా ఫ్రై చేసుకొని రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీకు చుక్కకూర తిననోళ్ళు కూడా తింటారు. ఒకసారి ట్రై చేయండి. మీలో చుక్కకూర ఎంతమందికి ఇష్టం ఉందో ఇష్టం లేదో కామెంట్ చేయండి. అలానే నా రెసిపీని ట్రై చేయండి. వేగిపోయిన పల్లీలని పచ్చిమిర్చిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాం. అందులోనే చుక్కకూరని కడిగి కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. చుక్కకూర తొందరగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి అందులోనే కొంచెం సాల్టు, పసుపు, మీకు టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఒకసారి తిప్పేసి ఉంచండి. ఒక 2 మినిట్స్లో మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. చూసారా ఎలా సాఫ్ట్గా అయిపోయిందో? 1 మినిట్లో కాస్త ఇంకా సాఫ్ట్గా వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేటట్టు ఉంచండి. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారనిద్దాం. ఆలోపు మిక్సీ గిన్నెలో ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, అందులోనే కాస్తంత వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి. చుక్కకూరని వేపెట్టుకుని చల్లారిపోయినాక ఒక్కటే బ్లెండ్ ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దు. అది ఆల్రెడీ సాఫ్ట్గా ఉంది కాబట్టి ఎక్కువ ఇవ్వద్దు. కళాయి పెట్టుకొని అందులో శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి అవి ఫ్రై అవ్వనివ్వాలి. మిక్సీ పట్టుకున్న చుక్కకూరని అందులో యాడ్ చేసుకోండి. మీకు తాలింపు కావాలనుకుంటే తాలింపు చేసుకోండి, లేదు డైరెక్ట్గా అలానే వేడివేడి అన్నం తినాలనుకుంటే తినండి. తినే ముందర తాలింపు చేయకుండా ఉంటే ఒక ఆనియన్ని కట్ చేసుకు పెట్టుకున్న ఆనియన్ని అందులో యాడ్ చేసుకోండి. పచ్చి ఆనియన్స్ యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది. అంతే, ఆనియన్స్ యాడ్ చేసేసి స్టవ్ వెంబటే ఆఫ్ చేయండి. అలా పచ్చి పచ్చిగా ఉన్న ఆనియన్స్ పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇష్టం ఇలా పచ్చి ఆనియన్స్ వేసుకొని పచ్చడిలో తినడం అంటే? ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది.